హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రీజన్ క్రేజ్. మళ్ళీ వీకెండ్ వచ్చేసింది కదండి. మన ఛానల్లో ప్రతి సాటర్డే సండే కుకింగ్ వీడియోస్ కాకుండా వేరే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం కదా. మరి వీకెండ్ వచ్చేసింది కాబట్టి అందులోనూ ఈరోజు సాటర్డే స్పెషల్ వీడియోగా మీకు మళ్ళీ మరో మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసాం. మా ఊరి అందాలు, మా ఊరి తోటలు. ఆల్రెడీ లాస్ట్ వీక్ మా ఊర్లో ఉన్న సరుగుడు తోట వీడియో చూపించాం కదండి. ఇవి కూడా మా ఊర్లో ఉన్న మిగతా తోటలండి. చాలా బాగున్నాయి. మేము ఇక్కడ సిటీలో ఉండి ఫుల్ పొల్యూషన్ అది చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గ్రీనరీ ప్లేస్లకి వెళ్తుంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుందండి. అందుకే అలా వెళ్ళినప్పుడు ఇలా వీడియోస్ తీసి మీకు చూపిస్తున్నాము. మాలా మీరు కూడా చాలామంది సిటీస్లో ఉంటూ ఉంటారు కదా. సో అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉంటే మీకు కూడా బాగుంటుంది. అందుకే ఈరోజు మళ్ళీ మంచి గ్రీనరీ వీడియోస్తో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు వచ్చేసి కొన్ని తోటలు చూపించబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే చిక్కుడుకాయ తోట అండి. ఈ చిక్కుడు తోట వచ్చేసి ఇది కూడా మా ఊర్లో ఉన్నదే. సరే, ముందుగా ఈ చిక్కుడు తోటని చూసియండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సరే, తర్వాత తోట వచ్చండి పచ్చిమిర్చి తోట, పచ్చిమిరపకాయల తోట. మామూలుగా మేము వంట చేసుకుంటున్నప్పుడు ఒకటి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేస్తేనే మా చేతులు మండిపోతున్నాయి. అలాంటిది వీళ్ళు ఈ తోట అంతా పచ్చిమిరపకాయలు కోస్తున్నారు. మరి వాళ్ళ చేతులు ఎంతలా మండుతాయో ఏంటో. అది మేము ఆ విషయం కూడా వాళ్ళని అడిగాము. వాళ్ళని అడిగితే ఇంకా అలవాటు అయిపోయింది, మాకు ఇంకా చేతులు మండవండి, అలవాటు అయిపోయింది అని చెప్పారు వాళ్ళు. మాకైతే మాత్రం మండిపోయినాయి. ఈ తోట కూడా మీరు చూసియండి. ఇందులోనే మీరు కొన్ని టమాటా తోటలు కూడా చూడొచ్చు, ఈ పచ్చిమిర్చి తోటల్లోనే అది కూడా చూడొచ్చు. అలాగే బంతిపూలు మొక్కలు అవి కూడా చూడొచ్చు. స్టార్టింగ్లో ఇవి పచ్చిమిర్చి తోట స్టార్టింగ్లోనే చూపించాం కదా. చూడండి అయితే ఈ టమాటా మొక్కలు, పచ్చిమిర్చి మొక్కలు, బంతిపువ్వు మొక్కలు అవన్నీ కూడా చూడండి.
ఇప్పుడు మరి మళ్ళీ ఇంకో తోటకు వెళ్తున్నాం మనం. ఆ తోటకు వెళ్ళే దారి ఇది. ఏ తోటకు వెళ్తున్నామని ఏం చెప్పాలండి, అరటి తోటకు వెళ్తున్నామని చెప్పాలా, లేకపోతే ఇక్కడ సి ఆకులు ఉన్నాయండి, అదే బ్రహ్మి చెప్పాలో మరి. ఆ తోటలోనే ఆకులు ఉన్నాయండి, వాళ్ళకి కావాల్సి కొన్ని వేసుకున్నారు, అవి కూడా చూపించబోతున్నాం. ఆ అరటి తోట, సరస్వతి ఆకులు అవన్నీ కూడా ఇప్పుడు మీరు చూసియండి.